వారి కుటుంబం పట్ల విసిగిపోయి ఉన్నారు. ఉమ్, గత 40 సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళ రాజకీయం చేసే విధానం ఏ రకంగా ఉంది ఏంటి వీటన్నిటి మీద కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ప్రజలు అబ్జర్వ్ చేశారు. ఇన్నాళ్ళు వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం, ప్రజాస్వామ్యమైన ఎన్నికలు, స్థానిక సంస్థలకు జరిగే అవకాశం ఈ రోజులు దొరకలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలి అనేది వాళ్ళు చేశారు. దానిలో మీరు చూస్తే ఒక ఓటర్ రాసినటువంటిది ముందు అసలు గెలుపోటముల పక్కన పెడితే ఎన్నికలను నిర్వహించినందుకు ప్రజాస్వామ్యతంగా ఆ ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వానికి దండాలు పెడతానని చెప్పి రాశారు. అంటే అవును. ఏ స్థితిలో వాళ్ళందరూ కూడా వెక్స్ అయిపోయి ఉన్నారో చూడండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినాయి. మీరు అన్నట్లు తను అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి రాకపోవటమే దారుణాతి దారుణం. ఒక ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి రావడం, ఆ స్థానిక సమస్యల్ని లేవనెత్తడం, ఆ ప్రజల యొక్క ఆకాంక్షని ఏంటనేది చెప్పడం, పైగా తన ఆ సభాపక్షకి అతను శాసనసభాపక్ష నాయకుడు, మాజీ అదే ముఖ్యమంత్రి అంటున్నా, ఇప్పుడు అంతకు ముందు 5 ఏళ్ళు మీరన్నట్టు 5 ఏళ్ళు చేయాల ప్రతిపక్ష నాయకుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి. చేసిన ఆయన రాకుండా ఆయన ఆన్సర్లు చేయలేను అంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు కదండి. ఏ రకంగా చేస్తున్నాడో చూస్తున్నాడు. నిన్నగాక మొన్న ఆగస్టు 15 తారీఖున దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఫ్లాగ్ హాయిస్టులు చేశారు. వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఇళ్ల మైదానం, ఇంకోటం అందులోనూ ప్రధానమంత్రి గారు అవును. హర్ ఘర్ తిరంగా పేరుతోటి కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేమని చెప్పారు. కనీసం బయటికి రాలేవు, నువ్వు మానసికంగా వృద్ధుడివి, అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా. వయసు రీత్యా మీకు 50 సంవత్సరాలు సుమారుగా ఉన్నా మానసికంగా వృద్ధుడు, బయటికి అంటే మీరు రాలేవు, అంటుంటే కనీసం నాకు నీ ఇంటి ఇంకోటి మీదకి గుర్తొచ్చింది. వచ్చేయండి. అంటే అసలు ఆయనకి నేషనల్ దాని అప్రోచ్ లేదా సరిగ్గా? ఇప్పుడు పహల్గామ్ లేదు, బాధితులు ఇంట్రెస్ట్ లేదు. అక్కడ 2 తెలుగువారు చనిపోయినప్పుడు ఆయన అక్కడ కూడా పరామర్శకు వెళ్ళలేదు. మనం మరి పరామర్శ కాదండి, స్వాతంత్ర దినోత్సవం పరామర్శ నాడు కాదు జెండా ఋషి గారు. ఎగరేయలేదు. రిషి గారు, ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలా. పరామర్శ కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉండరు కదా. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, అవును, అన్ని అవును. పార్టీలోనే ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. అట్లానే కొద్దిమంది వాళ్ళు దీనికి సంఘీభావంగా ఆయన ఇంటి ముందుకు నుంచే పోయారు. ఆ రోజున నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని సంఘీభావంగా హిందువులు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేస్తూ పోతా ఉంటే ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజున ఆయన. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండి బయటికి కూడా రాలే. కనీసం అడ్రస్ చేయటము, పరామర్శ అనేది బహుదూరం, అంత కూడా లేదు. ఆయనకి నేషనల్ కన్సర్న్ కానీ వేరే ఇది కానీ లేదండి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తుంటారు కదా, ఉమ్, ఆయనకి ఇటువంటి ఇంట్రెస్ట్లు కానీ ఇటువంటి ఏమి లేవు. ఆయనకి ఏంటంటే అది ఒక వ్యాపారం. ఆయన 2004లో వాళ్ళ నాన్నగారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. దాని ప్రకారంగా ఆయన ఎలా దీన్ని లబ్ధి పొందొచ్చు, ఈ అధికారాన్ని ఎలా వినియోగించుకోవచ్చు, తండ్రి గారు ఉంటే ఎలా చేయాలనేది చూశారు. ఇప్పుడు తన స్వయంగా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూశారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు చేశారు అట్లా రకంగా. ఉమ్. తను అవినీతితో పాటుగా బాధపడేటటువంటి విషయం ఏంటంటే, అవినీతితో పాటుగా అరాచకము, అక్రమాలు చేయటము, ప్రజలందరూ కూడా భయపెట్టడం. ఇవాళకి ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ 14 నెలల కాలంలో ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారండి ఆయన, ఎన్ని స్టేట్మెంట్లు. అధికారంలోకి వచ్చినటువంటి, అధికారం కోల్పోయినటువంటి మొదట నెలన్నరకో ఢిల్లీ పోయి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి ఈ రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తి. అవును. ఆయన ఏం చెప్పాలి, ఆయనకి దేని మీద అవగాహన ఉందని చెప్పి మాట్లాడాలా? సరే, దాని ప్రకారంగా ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, జరిగినాయి. ఇప్పుడు అక్కడ ఆయనలాగా కాకుండా అక్కడ అందరూ కూడా 17 మందో 19 మందో అక్కడ నామినేషన్ వేశారు. ఎన్నికలు సజావుగా జరిగినాయి. 1-2 చోట్ల ఎక్కడైతే చెదురుమదురు సంఘటనలు జరిగినాయో అక్కడ మళ్ళీ బైపోల్ కూడా పెట్టారు. అవును. పెట్టిన తర్వాత అయినా సరే అప్పటికైనా సరే తన స్టేట్మెంట్స్ కానీ, తను మాట్లాడేది కానీ, తన నాయకుల్ని కానీ మనం దానిలో భాగం అవుదాం, ఇప్పటి నుంచైనా మనం ఈ స్రవంతిలో కలుద్దాం అనే ఆలోచన వదిలేసి ఇవాళ కూడా మళ్ళీ అక్కడ రిగ్గింగ్ జరిగిందంటాడు, అంటే రిగ్గింగ్ ఎవరైనా చేస్తే వాళ్ళే చేయాలా? ఎవరికి అవసరం అక్కడ రిగ్గింగ్ చేసే పరిస్థితి? ప్రజలు విసిగిపోయి ఉన్నారు కదండి అక్కడ. అవును. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయరు. సో ఈ గెలుపు ఒక మంచి గెలుపు. ఇది ఇవాళ నుంచి మొదలైంది కాదు. ఎన్నికలకు 1 సంవత్సరం కాలం ముందు నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు గెలిచింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. అది ఎన్నికలకు ముందే ఆయన ప్రభుత్వమే ఉంది, ఆయన పెట్టుకున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ స్టేట్ లో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఎటువంటి తీర్పు వచ్చిందో ఆయన స్పష్టంగా చూశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి, అన్నిట్లోనూ కూడా అక్కడి నుంచి గెలుపు కదా మొదలైంది. కరెక్ట్. ఆయన పతనం మొదలైంది అదే కడప జిల్లా నుంచి అండి. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏదో కొత్తగా ఎన్నికలు జరుగుతా ఉంటే ఏదో రకంగా జరుగుతా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది డెఫినెట్ గా అంటే ఒకటి ప్రజల యొక్క విషయం. దీన్ని కేవలం ఈ ఒక్క ఎన్నికకే కన్ఫైన్ అయి చూడాలా, లేకపోతే అక్కడ ఓవరాల్ గా మూడ్ ఆఫ్ ది పులివెందుల లేకపోతే మూడ్ ఆఫ్ కడప మారుతోందన్న ఆస్పెక్ట్ లో చూడాలా? ఇప్పుడు ఈ 14 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనని ప్రజలు అబ్జర్వ్ చేశారండి.
మొట్టమొదటి బై ఎలక్షన్స్ అక్కడ వచ్చినాయి. మన రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు, గుంటూరు విజయవాడ జరిగినప్పుడు కూడా 95% ఓట్లలో అసలు వాళ్ళకి ఓట్లే పడినటువంటి పరిస్థితి. వాళ్ళు వేరే పార్టీలకి ఎవరు కూడా, ఓకే, కేవలం అదంతా కూడా అక్కడ ఒక పార్టీకే, కూటమి క్యాండిడేట్కే పడ్డాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఆలోచన అయితే ఇవాళ అతని మీద వ్యతిరేకత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తగ్గలేదు. అందులో దాని తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. 14 నెలల కాలంలోనే సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి అనేక చోట్ల ప్రాజెక్టులు కూడా వస్తా ఉన్నాయి. బీపీసీఎల్ కానివ్వండి, లేకపోతే ఆర్టిల్ మెటల్ ప్రాజెక్ట్ కానివ్వండి, రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, సీపోర్ట్లు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలను సందర్శించడం, గిరిజన తండాలకు పోయి ఎవ్వరూ కూడా గతంలో చేయనటువంటి విషయం. ఆయన అన్ని గ్రామాలను సందర్శిస్తూ ముఖ్యంగా తండాల్లో ఎక్కడ కూడా రహదారులకు ఇబ్బంది పడకూడదు, ఆ ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయో, మూడు పార్టీలు కూడా 3 రకాలైన ఆలోచనలతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పోతా ఉంది. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలను మనం తక్కువ అంచనా వేసేదానికి లేదండి. రిగ్గింగ్ చేసినా ఇంకోటి చేశారని చెబుతున్నా ఇటువంటి మాటలు